కొన్ని టెండర్ స్టేజ్లో రాబో రోజుల్లో దాదాపు 824 కోట్ల రూపాయలతో ఆ టెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ ఎక్కడ దయచేసి ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఇక్కడ ఈ డాష్ ఇది ఒక పద్ధతి ఉంటుంది ఎలక్షన్ జరిగేదానికి. ఇదైతే ఈ స్టేజ్ ఎక్కకూడదు దయచేసి. ఇదైతే పద్ధతి కాదమ్మా. గౌరవంగా మాజీ మహిళగా మాకు తెలుసు, ఖచ్చితంగా మీ గిరిజనులకే ఇస్తారు, మీ గిరిజనులకే ఇస్తారు. అది ఇక్కడైతే స్టేజ్ ఎక్కకూడదు. దయచేసి సోదరులందరికీ చెప్తున్నా, ఈ స్టేజ్ ఎక్కకూడదు. ఖచ్చితంగా మీకు దయచేసి చెప్తా ఉన్నా, ఇది ఎక్కకూడదు, ఈ స్టేజ్ ఎక్కకూడదు. నెక్స్ట్ చెప్తున్నా, దయచేసి ఈ స్టేజ్ ఎక్కకూడదు. ఈ స్టేజ్ ఎక్కే రైట్ ఎవరికి లేదు. మీకు చెప్తున్నా, అర్థం చేసుకోమని చెప్తున్నా. మంచిగా మా సోదరి వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ మీకు చెప్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు, దయచేసి అర్థం చేసుకోమని చెప్తున్నా. సమావేశాన్ని వాయిదా వేస్తారు. నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఏమీ లేదు. నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నా ముందు ధర్నా చేస్తే ఏముంటుంది? దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు, వివేకానంద రెడ్డి గారి శాసనసభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారికి 3 నెలల సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక అవ్వాలంటే. ఇది ఒక ప్రొసీజర్. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది. నేనేం చేయగలిగింది? నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది? నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా. ఇది ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి ఈ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు. దయచేసి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీకు ఇది దయచేసి విశాఖపట్నంలో అవిశ్వాసం పెట్టి దించారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మేయర్ పదవి గిరిజనులకు మాత్రమే దక్కుతుంది. ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయడం. అజెండాలో పెట్టినటువంటి అన్ని అంశాలని ఆమోదిస్తూ ఉన్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి. గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని గిరిజనులకే ఇవ్వండి.